మాకు కాపాడమని చెప్పి అరెస్ట్ అవుతా ఉన్నారు. అలా మాకేమైంది, మాకేం రోగం వచ్చింది, మేము గొప్పటి ఉన్నానికి మాకేం ఇవ్వాల? ఉద్యోగ సంఘాలు మొత్తము బానిస లెక్క మారిపోయినాయి. క్యాలెండర్లో ఓపెనింగ్ వీటి ఓపెనింగ్ ఈ రోజు ఉన్నారు ఒక్కొక్క సంఘాలు. వాటికి ఎలక్షన్లు ఉండే ఏముండే ఎవరి మీద సంఘాల ప్రెసిడెంట్ చేసింది. ఈరోజు ఇంతమంది హక్కులు కాల రాస్తుంటే 60 మంది చచ్చిపోతే ఈరోజు ఎవరెందుకు మాట్లాడతలేరు? ఈరోజు అరే ఎవరెందుకు మా ఇంటికి ఎక్కడ ఎందుకు చర్చ జరుగుతలేదు? కాబట్టి ఇది మా ప్రైవేట్ అపార్ట్మెంట్లలో మీ గవర్నర్ ఆఫీస్ కాడికి పోతా కదా, అక్కడ మీరు అరేంజ్ చేస్తారు. ఇది ప్రైవేట్ అపార్ట్మెంట్, ఇలా మీరు ఆపడానికి లేదు. ఇలా మీరు ఆపడానికి లేదు సార్. ఒక్క నిమిషం కింద చెప్పాలి. మీరు ఆపడానికి లేదు కదా, నాకైతే కదా మీరు ఆపడే తప్ప నా దగ్గర మీరు ఆపడెక్కడిది? నా దగ్గర మీరు ఆపడెక్కడిది? చెప్పండి. నా దగ్గర మీరు ఆపడెక్కడ? నా గేట్ దగ్గర మీరు ఆపడెక్కడిది? ఇక్కడ 42 మంది ఫ్యామిలీ వాళ్ళందరూ ఎట్లా ఇబ్బంది పెడతారు మీరు? అప్పుడు మీరు ఏ విధంగా ఇబ్బంది పెడతారు? మేము బయట వేస్తాం, మేము బయట వేస్తాం. మేము ఎట్లా ఏ విధంగా మీరు ఇది చేస్తారు చెప్పండి? గవర్నర్ గారు దేనికోసం నా హక్కు కాపాడనీకున్నావా? ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడనీకున్నావా? నా ఫండమెంటల్ రైట్స్ కాపాడనీకున్నావా? ఇక్కడ ఎంజాయ్ చేయనీకున్నావా? దేనికోసం ఉన్నారు గవర్నర్ గారు ఇక్కడ? వైఆర్ఆర్ ఇన్ తెలంగాణ, మిస్టర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. వైఆర్ఆర్ వీళ్ళు ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకున్నారా? మీరు ఏం మాట్లాడేటోళ్ళు లేరు అనుకున్నారా? ఈరోజు అందరినీ మీరు గొంతులన్నీ ఎవరు మాట్లాడేటోళ్ళు ఏమి చేయలేమని అనుకుంటున్నారా? ఈరోజు తెలంగాణకి రిటైర్ అయిన వాళ్ళు, ముసలోళ్ళు, ఇంట్లో కూర్చొని వాళ్ళు పిల్ల పాపతో ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చిన హక్కు గురించి అన్ని గవర్నర్ గారికి అరెస్ట్ చేపిస్తావా? ఇదా నీ పద్ధతి? ఇదా ఒక గవర్నర్ కార్యాలయం చేస్తున్నటువంటి నిర్వాహకం? ఈరోజు ఎవరితో ఎంతమంది మీరు పిలుచుకొచ్చి మాట్లాడుకుంటూ ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ మీద సంతకం లేదా? బడ్జెట్ మీద సంతకం లేదా? కాగ్ రిపోర్ట్ లో వచ్చినట్టు 16,082,000 కోట్ల రూపాయల కాగ్ రిపోర్ట్ లో నీ సంతకం లేదా? నీ సంతకం లేకుండా ఈ రోజు ఫైనాన్స్ బిల్లు పాస్ అయిందా? నీ సంతకం లేకుండా ఈ రోజు ముందుకు పోయిందా? ఈ రోజు ఇవన్నింటి కూడా ఈ రోజు హక్కులని కాల రాసుకుంటా ఈ రోజు తెలంగాణ నా హక్కు, ఈ అపార్ట్మెంట్ ఉన్న హక్కు కూడా ఈ రోజు కాల రాస్తా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ ఉన్న బయటికి పోకుండా లోపల రాకుండా ఈ రోజు గేట్లు వేసేటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు ఏం చేయలేరు అనుకున్నారా? ఈ రోజు ఆంధ్ర వలసకెళ్ళి 1943 మందిని ఈ రోజు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇక్కడికి పంపుతా ఉన్నాడు, మైగ్రేట్ చేస్తా ఉన్నారు ఆ ఉద్యోగులను. తెలంగాణ దోచుకోనికి అని చెప్పేసి తెలంగాణను ఏ విధంగా దోచుకోనికి అక్కడ ఉన్నవాళ్ళు నా ఏ2 గాడే A1 గాడు అక్కడ ఉన్నాడు, A2 గాని నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఈ రోజు ఇక్కడికి పంపుతా ఉన్నాడు. ఈ రోజు ఏ ఉద్యోగ సంఘం మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడుతున్నారు? ఆంధ్రకి 1943 మంది వస్తున్నారు ఇప్పుడు. ఈ రోజు వాళ్ళు దాదాపు సంతకం అయిపోయినంత కరెక్ట్. ఇంత సీక్రెట్ ఫైల్ మూవ్మెంట్ చేసిండ్రు. అమెరికాలో కూర్చొని, లండన్ లో కూర్చొని, డావోస్ లో కూర్చొని జరిగిన ఒప్పందం ప్రకారం ఈ రోజు నా ఉద్యోగులు, నా ఏజెంట్లను దగ్గర పెట్టుకోమని చెప్పి పంపుతా ఉన్నారు. ఈ రోజు దేనికోసం పంపుతా ఉన్నారు? ప్రపంచంలో ఆల్రెడీ ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ 1,369 మంది మేము వెళ్ళిపోతాం, మా ఊరికి మేము పోతాం, మమ్మల్ని బోనియండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళ దరఖాస్తు చూస్తలేరు, వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితి. ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు? మిస్టర్ కోదండరామ్ మాట్లాడలేదు. వేరే మిస్టర్ కోదండరామ్. మల్లెపల్లి లక్ష్మే మాట్లాడాలి. వేరే మిస్టర్ మల్లెపల్లి లక్ష్మే. కాసిం మాట్లాడాలి. ఎక్కడ మిస్టర్ కాసిం? ఆయన కథలు చెప్పుకుంటే ఈ రోజు అక్కడ కూర్చున్నారు. ఏది విద్య అనే అమ్మాయి కంట ఈ రోజు రేవంత్ రెడ్డి లవర్ అంట అని చెప్పేసి ఆయన కథలు చెప్పుకుంటే ఆయన కూర్చుంటారు. వేరే మిస్టర్ గంట చక్రపాణి ఎక్కడున్నాడు? ఈ రోజు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సంకల వచ్చి ఈ రోజు మేధావులు అనేటోడు 1,200 మందిని మీరు రెచ్చగొట్టి చంపింది. ఈ రోజు 1,200 తెలంగాణ యువకులు పరీక్షలు వచ్చిన తర్వాత మనం చింపుకుందాం, మీ పేపర్ చింపుకోండి అన్న పరిస్థితి. ఈ రోజు 2016 పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు? కల్వకుంట్ల కవిత కాదా? అని కనబడతారా? రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయవా? 2022 పేపర్ లీకేజ్ ఎవరు చేసిండ్రు? ఎంక్వైరీ చేయవా? ఈ రోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో? చేయవా? ప్రియాంక గాంధీ గారు బాజాప్త తెలంగాణకు వచ్చి 2 లక్షల పోస్టు సంవత్సరం లోపు నింపుతామని చెప్పి పచ్చి అబద్ధం కాదా? అది 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని అబద్ధం కాదా? ఈ రోజు రిటైర్ అయిన వాళ్లకు మేము సిపిఎస్ అన్నిటికన్నా భయంకరంగా అంటే ఇక పెన్షన్ కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అని ఒకరు పెట్టిరు. వాళ్ళకి 4 నెలలు వేస్తే మొత్తం పైసలు ఇవ్వాలి. కాబట్టి 5 నెలల పైసలు అంటే 2024 మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలలు వాళ్ళ అకౌంట్లలో వేస్తే 30 లక్షలు 40 లక్షలు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ కావద్దని చెప్పి 5 నెలల పైసలు వేస్తారు. రిలీజ్ అయితే ఒక్కరికి 40 లక్షలు 30 లక్షలు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. కాబట్టి అవి వాళ్ళ అకౌంట్ లో పడదు. కాబట్టి వాళ్ళ అకౌంట్ లో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాళ్ళ 10% ఏదైతే జమ చేయాలో కావాలని జమ చేస్తారు. దేనికోసం జమ చేస్తలేరు? దేనికోసం మాట్లాడతలేరు అంటే ఆ రిటైర్మెంట్ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పి దానికి అంటే ఇవన్నీ క్రిమినల్ ఆలోచన కాకుండా ఏంది? ఈ ధమాకులు తెల్లాలేస్తే క్రిమినల్ కుట్రలు కాకుండా ఇంకా ఏంది?
ఇంత దారుణంగా ఇంత భయంకరంగా పరిస్థితులలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఈ రోజు ప్రజాకంఠంలో మేమా మీరా? అరే కుట్ర ఎంత భయంకరం చెప్పండి. వాళ్ళు రిటైర్డ్ అయ్యి దాదాపు 20 నెలలు గడిచింది. 5 నెలల పైసలు ప్రభుత్వం వాళ్ళ గ్రాంట్ ఏదైతే 10% వాళ్ళు వేయాలనో 5 నెలలు అయ్యి వేస్తే 40 లక్షలు ఇస్తే చెప్పి వేయకుండా పర్వాలేపోయి నువ్వు 5 నెలలు వేయకు, మా పైసలు నాకు 5 నెలలు మీకు దానం చేస్తున్నాం తీసుకో అన్నా కానీ లేదు మేము 5 పైసలు మీకు వేయాలి, అప్పుడే అవి రావాలి. ఎందుకంటే ఈ పైసలు ఎగదొబ్బనికి ఇవన్నీ ఎగదొబ్బనికి దాదాపు ఆ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు 10,000 మంది సిపిఎస్ ఈరోజు కంపల్సరీ పెన్షన్ స్కీమ్ వాళ్ళు దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నారు. ఈరోజు 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్లతో ఎవరైనా బతుకుతారా? బతుకుతున్నారు. ఎవరు? ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షనర్స్ ఈ రోజు ఎంతమంది 1,000 రూపాయలు 2,000 రూపాయల పెన్షన్లతో బతుకుతున్న పరిస్థితి ఈ రోజు తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు. ఎవరు మాట్లాడుతుండ్రు? ఎక్కడ మాట్లాడుతుండ్రు? ఏడైతుంది ఈ రోజు నా అన్నిటికన్నా బాధాకరణ విషయం అయితే నాకు ఒక గ్యారెంటీ ఉండే. నాకు ఏముందంటే నాకు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిన, చీఫ్ సెక్రటరీ మోసం చేసిన, ఫైనాన్స్ సెక్రటరీ మోసం చేసిన, ఎవరు మోసం చేసిన గవర్నర్ గారు మాత్రం నా హక్కులు కాపాడతారని నేను అనుకున్నాను. గవర్నర్ గారు నా హక్కు కాపాడతారనుకున్నా. హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ గారు నన్ను కాపాడతారనుకున్నా. ఈ రోజు ఫండమెంటల్ రైట్స్ కాపాడే బాధ్యత మన గవర్నర్ ఆయన కాపాడతారనుకున్నా. కానీ ఆయన కూడా ఎవడో నాకు తెలియదు పో అని అంటుండే. ఈ రోజు నీకు నాకు సంబంధం లేదంటుండు. నీకు నాకు అలా లోపడిపోనికి బీజేపీ ఎంబలం ఉన్న జీపులు అన్ని లోపడిపోతాయి రాజ్భవన్ లోకి. కానీ ఈ రోజు వినతి పత్రం పోయేటోళ్ళు మాత్రం గేట్ కాన్నే ఆగాలి. నీకేమన్నా వినతి చెప్తామనుకో గేట్ కాన్నే ఆగాలి. వాళ్ళు 5 ఏళ్ల పుట్టిన పిల్లకెళ్ళి మొదలు పెట్టి ఈ రోజు కాడికి పోయే వృద్ధుల దాకా ఎవరిని గేటు తలిపినా నువ్వు హక్కు కోసం మాట్లాడడానికి వచ్చినావా చలో జైల్లో అని చెప్పేసి ఈ రోజు పంజాగుట్టకెళ్ళి సోమాజిగూడ వరకు మొత్తం పోలీసు రాళ్ళు పెట్టి నిర్దాక్షిణంగా అరెస్ట్ చేపిస్తున్నట్టు పరిస్థితి. మేము ఎట్లా మౌనంగా ఉంటాం? ఎట్లా కాముకుంటాం? దీనికోసం ఏమైనా తెలంగాణ తెచ్చుకున్నది అనుకున్నారు కావచ్చు. సంఘాలన్నింటినీ నా సంఘాలు పెట్టుకున్నా, మేధావులున్న అర్రలు వేసుకున్నా, ఇక్కడ మాట్లాడేటోళ్ళు ఎవరు? ప్రకృతి అనేది ఒకటి ఉన్నది మిస్టర్, ప్రకృతి అనేది ఉన్నది. అందులోకి ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకరు మాట్లాడతాడు. అలా ఎవరికి వాళ్ళే సరిగా నాయకత్వం లేని యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. ఉద్యమకారులు సపోర్ట్ లేకుండా ఈరోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. ఈ రోజు ఎవరి మద్దతు లేకుండా నడుస్తుంది. శాసనసభలో ఉన్నా కానీ ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ రోజు యుద్ధం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంతో. అది కామన్ మ్యాన్ కండర చేస్తే ఏ విధంగా అనేదో ఈ రోజు పెద్ద పార్టీలు ఇస్తే కూడా పెద్ద పార్టీలు పిలిపిలిస్తే కూడా ఇయాటి వరకు రాజ్భవన్ దగ్గరికి ఏ పార్టీ కూడా ఇయాటి వరకు పోలేదు. కానీ ఇవాళ రిటైర్మెంట్ అయిన కామన్ మ్యాన్ గేట్ దగ్గర పోయి మిస్టర్ గవర్నర్ కమ్అట్ అని చెప్పి తలుపు కొట్టిన పరిస్థితి. నువ్వు అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, నా హక్కు గురించి మాట్లాడచ్చు. కానీ మిమ్మల్ని మాత్రం ప్రశ్నించే హక్కు, మిమ్మల్ని మాత్రం మేము ఈరోజు నిలదీసే హక్కు మా పైన ఉన్నది చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యోగులు అది నిరూపించారు. ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే చేస్తుండొచ్చు, కానీ ఈరోజు వాళ్ళు నిరూపించుకున్నారు. నీ దగ్గరికి వచ్చారు, వందలాది మంది అరెస్ట్ అయ్యారు, జిల్లాల వారికి అరెస్ట్ అయ్యారు. ఈరోజు వృద్ధులను చూడకుండా వీళ్ళని ఏం చేయగలుగుతారు? వీళ్ళని కొట్టగలుగుతారా? నన్ను చంపగలుగుతారా? నన్ను పొడగలుగుతారా? రాని మాట్లాడతారు 2 నిమిషాలు. బాధ ఏందో ఇంకేమైతుంది గవర్నర్ గారికి? ఏమైతుంది బాధ? ఇప్పుడు ఇంత పోరాటం చేస్తారు కదా, ఇది వ్యక్తిగతమేనా లేకుంటే ప్రభుత్వ సంఘాల మద్దతు ఉందా? మరి ఎవరి సంఘాలు? ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు కదా, వాళ్ళ సంఘాలు వాళ్ళంతా అరెస్ట్ అయింది కదా. ఇప్పుడు సంఘాలంతా దొంగ సంఘాలంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంఘాలు ఉంది కదా, వాళ్ళ సంఘాలు బరాబర్ మాట్లాడతా. నేను ఎందుకు ఉంది అలా? నా అవసరం ఏముంది, మీ అవసరం ఏముంది? ఇది మొత్తం వ్యక్తిగత పోరాటమేనా మరి? ఎవరు ఇప్పుడు చేస్తుంది? నీకు ఎట్లా కనబడుతున్నావు అట్లా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఎట్లా కనబడతా అట్లా అనుకోవచ్చు అబ్బా, నాకేం ఇబ్బంది లేదు. ఇది ఎవరి పోరాటం, దేనికోసం మాట్లాడుతుంది, ఎవరి కోసం మాట్లాడుతున్నా అనేది ప్రతి ఒక్కరు తెలుసు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, హక్కునిస్తా ఉన్నారు, స్వేచ్ఛనిస్తా ఉన్నది ప్రభుత్వం. ఇది హక్కు స్వేచ్ఛనిస్తుంది అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి మాట్లాడతారు కదా పెద్ద మీటింగ్. ఇది నా గేటు, నా ఇల్లు గేటు, రేవంత్ రెడ్డి ఇల్లు గేటు కాదు. నేను బయటికి పోతా అంటున్నా, నా గేట్ల కింద నన్ను బయటికి పోనిస్తలేదు. స్వేచ్ఛ అంటారా, స్వేచ్ఛ లేదంటారా? శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయంట కదా. అవును, నేను పెద్ద క్రిమినల్. నా మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను పెద్ద దందాలు చేసిన, భూ కబ్జాలు చేసిన, బ్లాక్ మెయిల్ చేసిన, ఓటుకు నోటు దొంగ, ప్రధాన దొంగ నేనే. కాబట్టి నాతో శాంతి భద్రత ఉన్నది కాదని నేను అంటున్నానా? కాదని అంటున్నా దొంగని నేను. నా మీద 420 కేసు కూడా ఉన్నది. కేసులో చిట్టా నంబర్ 4 2 కేసులు ఉన్నాయి. 420 కేసులు నా మీద. అర్థమైందా? ప్రభుత్వ ఉద్యోగం నా దగ్గర దాచిపెట్టిన పైసలు కూడా నేనే దొబ్బేసిన. నేను హార్వర్డ్ యూనివర్సిటీ పోతున్నా అని చెప్పి పుస్తకాలు లేకుండా నోపడి పంపిన, పెన్ను లేకుండానే క్లాస్ రూమ్లో కూర్చున్నా, ఏం నోట్స్ లేకుండానే నేను బయటకు వచ్చిన. నేను పాస్ అయినా సర్టిఫికేట్ పట్టుకొచ్చిన. ఆదేం చదువు నాకు కూడా తెలియదు, కానీ అసలు చదువు నేను చదువుకున్నా. ఇక్కడ అడుగుతారా? దావోస్ కూడా నేను పెట్టుబడులు తీసుకొచ్చిన 1,79,000 కోట్లు. నాకు మాట్లాడ రాకుండా నన్ను చూసి నన్ను నమ్మించిండ్రు. అర్థమైందా? అంత పెద్ద క్రిమినల్ నేను. అందుకనే శాంతి భద్రతలు భగ్నం చేస్తున్నా. ఇంకా నేను అరెస్ట్ అయినాకున్నా. ఇంకేమైనా అడిగితే అడుగు.
అంటే ఇప్పుడు సచివాలయాన్ని ముట్టడించకుండా రాజ్భవన్ ముట్టడించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా ఎవరు? ఈరోజు చెల్లో అసెంబ్లీ పోయినాం, సచివాలయం దగ్గర లోపలికి బక్క చేసాం రావద్దని ఆల్రెడీ జీవోనే పాస్ చేసాను. నన్ను గేట్ దగ్గర ఆపుతారు, ఆ డౌట్ ఉంటే నువ్వు నాతో రా. ఇప్పటికి 4 నెలలు అయింది, నాకు సచివాలయంలోకి ఎంట్రీ లేదు. ఎంట్రీ కాకుండా ఏది మన ఇప్పుడు కుబేర్ ఇలా మెయిన్ బిల్లని ఎవరనుకుంటున్నావు, ఫైనాన్స్ సెక్రటరీ కుబేర్, ఆ కుబేర్ కుంభకర్ణుడి పేరు విల్లా నంబర్ 42 ఆయన గిఫ్ట్ ఇచ్చింది. ఇవాళ చీఫ్ సెక్రటరీ ఎవరు ఇచ్చిందో చెప్తలేడు. విల్లా నంబర్ 42 గొర్రెల స్కామ్ మొదలుపెట్టింది ఎవరు తెలుసా? ఆయన ఇప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. గొర్రెల స్కామ్ కీ పర్సన్ సలహాలు ఇచ్చింది వీళ్ళే. ఈరోజు బస్తు బొచ్చలు గొర్రెలు ఉన్నాయి, మనకు ఏడపోయినా అవే ఉన్నాయి, అనంతపూర్లో అవే ఉన్నాయి, బళ్ళారులో అవే ఉన్నాయి. ఐడియా ఇచ్చింది వీళ్ళున్న ఫైనాన్స్ సెక్రటరీ. ఇన్ని నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఎందుకు నా మీద కేసులు పెట్టారు వీళ్ళు? ఎందుకంటే అవి దొంగలు బరాబర్ ఉన్నాయి, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము లోపడిపోతామని చెప్పేసి మూసుకొని కూర్చున్నారు. కాబట్టి ఈరోజు 101% తెలంగాణ అప్రజాస్వామ్య చర్య జరుగుతూ ఉంది. ఈరోజు నిరుద్యోగులే కాదు, ఉద్యోగులకు కూడా భద్రత లేదు. ఇదివరకు నౌకరు లేకుండా పిల్లనిచ్చేటోళ్ళు కాదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే పిల్లనియరు వచ్చే రోజులలో చూడండి, అసలు పరిస్థితి వస్తుంది. ఈరోజు లంచాలు ఎంత తీసుకుంటున్నా అనుకున్నావు? ఏసీపీకి ఎందుకు పట్టుబడుతున్నాడు? రేపటి అందులో ఎక్కువ సిపిఎస్ వాళ్ళే ఉంటారు, అంటే కంపల్సరీ పెన్షన్ రానోళ్ళు. రేపటి దినాన నా బతుకు కూడా ఇళ్ళ లెక్క అవుతుంది అని చెప్పేసి లంచాలు. అంటే టైటానిక్ సినిమాల పడవ ఆయుసం గుద్దుకున్నాక ఒక్క దొరుకుతూ ఉంటారు, నేను సత్త బత్త అని. అట్లా ఏసీ బోల్ తెగిడిసి లంచాలు తీసుకుంటారు, దొరుకుతారు, తప్పించుకుంటారు. ఈరోజు ఇవన్నీ జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఈ బకాయిలు రావాలంటే ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులనే అడుగుతున్నాడు, ఏ పథకం ఆపాలో చెప్పండి నేను ఆపుతా అంటున్నాడు. మరి చెప్తే ఏమవుతుంది వీళ్ళు? బ్రదర్, ఆయన డిఫరెన్స్ బిట్వీన్ పథకం అండ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అర్థమైందా? ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది కాబట్టి నేను నా ఇంట్లో కూలి చేయించుకున్న కూలి కదంటే కూలి అడుగుకుంటా. నా ఇంట్లో నేను ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది, నా ఇంట్లో కూలి పని చేసిన వాళ్ళు మీ జీతం ఇవ్వాలి, నేను బిర్యానీ తినేది ఉంది, నీ బిర్యానీ ఆపన్నా లేకుండా వాళ్ళ కూలి ఆపాలన్నా అంటే ఏం చెప్పాలి? ఈరోజు ఫస్ట్ కూలే ఇవ్వాలి, డబ్బులు లేవంటారు, కూలే ఇవ్వాలి. బక్కు అసలు నువ్వు పన్నుని పెట్టుకోవద్దు, అసలు శాత కాకుండా దిగిపోవాలి. నువ్వు బ్రదర్ నేను చర్చించడానికి రెడీగా ఉన్నా, నేను పైసలు ఎక్కడికి ఆదాయం ఉందో నేను చూపెడతాను, నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నది. ఈ రోజు జిఎస్టీ నువ్వు పెట్రోల్ పోసుకోగానే 35 రూపాయలు 30 రూపాయలు మోడీకి పోతే 30 రూపాయలు రేవంత్ రెడ్డికి వస్తాయి పెట్రోల్కి వెళ్ళి మొదలుపెట్టి. ఈరోజు ప్రతి దాని మీద ట్యాక్స్, ప్రతి దాని వల్ల పైసలు వస్తాయి. అట్లా 18,000 కోట్లు వస్తాయి. 18 కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు, డిఏలు, పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దేనికైనా వాడాలి. నువ్వు ఇవన్నీ తెలిసినాక కూడా మనం పథకాలు ఎందుకు పెట్టినా? ఎవడు అడిగింది పథకం? ఎవడని అడిగిందా? ఆ రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసింది మేమే, మాకు తెలియదు ఏమని నిన్నావా? ఈ రోజు నువ్వు ఎన్ని కమిషన్లు వేసి ఏ కమిషనర్ ఏమని బొచ్చు పీకినావు? నువ్వు కాళేశ్వరం వేసి మెగాగాని బొచ్చు పీకినావా? లేకుంటే నువ్వు వేసిన ఏది టీజీపీఎస్సీలో స్కామ్ జరిగిన అందేవన్నా పీకినావా? గొర్రెల బస్సులో ఎన్ని గొర్రెల బొచ్చు పీకినావు? నువ్వు ఏం చేసినావు? నువ్వు మాట్లాడినా చాలా ఉన్నాయి, నేను 1 to 1 కూర్చుని చాలా మాట్లాడగలుగుతా. కాకపోతే ఈ రోజు వాళ్ళు మాట్లాడతానే కదా ఇక్కడ పని పెట్టింది దుకాణం. మీలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటలేరంట, పైసలు లేవు నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు కదా. ఇక ఆ మీదవే చెప్పాలని నేను వినాలి. కాబట్టి ఈ రోజు గత ప్రభుత్వం చేసినటువంటి మొత్తం అక్రమాలు, ఆరోపణలు మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా రేవంత్ రెడ్డి స్వయంగా, వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు చేసిన అప్పులు మొత్తం ఈ రోజు తీర్చలేకపోతున్నారు. అందుకనే ఈ రోజు ఇన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి. నాకు ఇంకా టైం వాళ్ళు అట్లా చేసినా నీకు కోటేసి ప్రభుత్వం చర్చకు పిలిస్తే మరి ప్రధాన డిమాండ్ అంటే ఏమంటారు? మరి చర్చకు సిద్ధంగా ఉన్నారా మరి ప్రభుత్వం? మంచి కంటెంట్ వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ హక్కులను కాలరాసి ఈరోజు మాట్లాడతామన్న గవర్నర్ గారి దగ్గర పోతాం మాట్లాడకుండా చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పు? ఈరోజు మాట్లాడితే నేను ప్రభుత్వం రాబడి చూపెడతా, ఇవ్వాల్సిన పైసలు చూపెడితే ప్రతిదానికి నేను మార్గం చూపెడతా, మాత్రం మాట్లాడమనండి. నువ్వు బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళకి తిన్నావు. ఈ రోజు ప్రభుత్వం బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, అంటే నేను చెప్పిన ప్రతిదానికి సప్పట్లు కొట్టేటోళ్ళను పక్కన పెట్టుకున్నారు. అర్థమైందా? 6 సలహాదారులు ఉన్నారు. ఒకడైనా పనికి వచ్చేటోళ్ళు ఉన్నాడబ్బా, ఒకడేమో పెట్టెలు మోస్తాడు, ఒకడేమో బొకేలు మోస్తాడు, ఒకడేమో శాలువాలు కప్పుతాడు. గవర్నమెంట్ అడ్వైజర్స్ చెప్తున్నా, అరకర వేనంటాడు ఏం చేస్తాడు? బొకేలు మోస్తాడు, ఓడు పెట్టెలు మోస్తాడు, ఓడు సంచులు మోస్తాడు. ప్రభుత్వ అడ్వైజర్లు వాళ్ళు ఉంటారా? ఏదో జ్ఞానవంతులు రాజశేఖర రెడ్డి గారు ఒక్కడనే పెట్టుకుంటారు, కేవీపీ రామచంద్ర అంటారు. ఆయనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిపోయింది. నీ దగ్గర 6 సలహాలు ఉన్నాయి. ఏం సలహాలు ఇస్తున్నావు ఈరోజు? ఏం సలహాలు తెస్తున్నారు ఈరోజు? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మనం? 12 మంది దేనికోసం చచ్చిపోయినారు? ఉద్యోగులు దేనికోసం పోరాటం చేస్తున్నారు? కాబట్టి ఈరోజు ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ సమాజం వచ్చింది. ఈరోజు 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అని బట్టి విక్రమార్క చెప్పిండు నెలకు. మరి ఇప్పుడు ఆయన తోటి రేవంత్ రెడ్డి గారు 700 మందిని బువ్వకు పిలిచిండు. బువ్వకు పిలిచి అందరికి చెప్పిందంటే 10 మందికే వండినా అని. ఈ 700 మంది ఏమనుకుంటారంటే ఈ 10 మందిలో అన్న మనకేలా దొరుకుతానే 700 మంది అస్సలు కట్టేది అసలు వంటే చేయలే. అక్కడ
అర్థమైందా? అంటే 700 కోట్లలో ఒక్క రూపాయి కూడా రాలేదండి. ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఎవరిసిలేమో వెళ్ళని ప్రభుత్వం వెంటనే మన ప్రభుత్వంతో మన గవర్నర్ గానే కలుస్తా. ప్రభుత్వం చాతగాని పని అర్థం. ఇది ప్రజాస్వామ్యం బాబా, ఇది ఇదంతా వాళ్ళదే. ఇది గవర్నమెంట్ అన్నా నేను ఇంట్లో ఎందుకు పోతాను? గవర్నర్ ఆఫీసర్ తీసుకపోండి, ఆయన నా రైట్స్ ఎవరు పర్మిషన్ ఎందుకన్నా? ఆయన గవర్నర్, ఆయన నా ఫండమెంటల్ రైట్స్ కాపాడతాడు. ఆయన నా ఫండమెంటల్ రైట్స్, ఆయన ఫండమెంటల్ కాపాడి అన్నా నా ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి భారత వీరప్పని కూడా తీసుకపోలే కావాలి. కానీ ఇప్పుడు రాజ్భవన్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ రాజ్భవన్కి వెళ్తారా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారా? రాజ్భవన్కి మరి వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుంటే ఏం చేస్తారు? తీసుకుపోతున్నా